వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. ఈరోజు మనం కోకోనట్ కేక్ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా బటర్ ఒక పీస్ తీసుకోండి. హ్యాండ్ మిక్సర్ ఉంటే మంచిగా హ్యాండ్ మిక్సర్ తోటి బ్లెండ్ చేసేయండి. ఇన్ కేస్ లేకపోతే స్పాచులానే యూజ్ చేయండి. దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి. బట్ దెన్ ఒక ఎగ్ క్రాక్ చేసి ఎగ్ కూడా యాడ్ చేసేయండి. ఈ 3 కలిపి మంచి మిక్స్ చేసిన తర్వాత ఇలా లిక్విడ్ ఫామ్లో అయిపోతుంది. అప్పుడు కొంచెం ½ గ్లాస్ మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ కూడా మంచిగా బ్లెండ్ అయిపోయాక ఇందులో గోధుమ పిండి అండి తీసుకొని అదే గ్లాస్ తోటి ఎంత షుగర్ తీసుకున్నారో అంత గోధుమ పిండి తీసుకొని అందులో 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ ½ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసేయండి. మంచిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులో కోకోనట్ పౌడర్ అండి, ఇదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్. సో కోకోనట్ పౌడర్ యాడ్ చేసేయండి. అండ్ దీన్ని మొత్తాన్ని మంచిగా నీట్గా ఒకసారి ఫైనల్ బ్లెండ్ ఇచ్చేసేయండి. అండ్ సిలికాన్ మౌల్డ్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో 180 డిగ్రీ సెల్సియస్లో 20 మినిట్స్ పెట్టేసేయండి. తర్వాత కేక్ చాలా నీట్గా బేక్ అయిపోయిందండి, చూడండి. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో, మీరు ట్రై చేసి చూడండి.